సభలో అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడదామని, వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జిల్లా స్థాయిలోనూ కూటమి నేతలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేంద్ర సహకారంతో అద్భుతాలు సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే సభకు హాజరు కావాలని, 5 నుంచి 7 నిమిషాలకు మించి మాట్లాడవద్దని దిశానిర్దేశం చేశారు. సభలో ఆవు కథలు చెప్పొద్దని సూచించారు. ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా తాను భేటీ అవుతానని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఎమ్మెల్యే సభకు హాజరు కావాలి. ఇక సభలో ఆవు కథలు చెప్పకండి. 5 నుంచి 7 నిమిషాలు మాత్రమే సభలో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. రైట్ ఏమన్నా, నేడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు కూటమి నేతలతో అయితే కూటమి నాయకులు అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరు ఏదైతే ఉందో అసెంబ్లీలో చర్చించాల్సిన విధి విధానాలపైన ఆయన వారికి ఒక దిశానిర్దేశం చేశారు. అయితే ప్రధానంగా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు కథల్లాగా చెప్పటం కాదు, దానికి ప్రత్యేకంగా ఏదైతే సమస్య ఉందో దానిపైనే కూలంకుషంగా మాట్లాడాలి అని చెప్పని ఆయన సూచించారు. అయితే దీంట్లో సమస్యలన్నింటినీ కూడా ప్రధానంగా ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాల వారీగా ఆ సమస్యలన్నీ కూడా తమ దృష్టికి చర్చా వేదికగా తీసుకువస్తే వాటన్నిటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అందరం కూడా కృషి చేస్తామని చెప్పని సీఎం చంద్రబాబు అయితే ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా అంశాలన్నిటి పట్ల కూడా క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ కు కూడా దిశానిర్దేశం చేయాలి ఎమ్మెల్యేలు. దీనిపైన పూర్తి స్థాయి పట్టుతో మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడి అనవసరమైన వివాదాలకు తావివద్దంటూ నాయకులకైతే దిశానిర్దేశం చేశారు. యమున. థ్యాంక్ యూ శ్రీహరి.